अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। टूरो जीन्स कंपनी, ए कंप्लीट मेंस वेयर, पद्मावती कॉलोनी बिसाइड स्टैंडर्ड मोटर्स, रमजान के लिए खुसूसी पेशकश करते हैं। 3 जीन्स सिर्फ 1999 रुपीस, 3 शर्ट्स 1999 रुपीस और 3999 रुपीस की खरीदारी पर ट्रैवल बैग मुफ्त। आज ही विजिट कीजिए टूरो जीन्स कंपनी, सेल नंबर 9949950111। महबूब नगर ज़िला को तमाम शोबों में तरक्याती ज़िला बनाऊंगा। महबूब नगर कांग्रेस पार्लिमानी उम्मीदवार वंशी चंद रेड्डी CWC रुकन व महबूब नगर कांग्रेस पार्लिमानी उम्मीदवार वंशी चंद रेड्डी ने सुबह के औकात में महबूब नगर के डाइट कॉलेज ग्राउंड में MVS कॉलेज ग्राउंड में चहलकदमी करने वालों से मुलाकात की। इन्होंने आवाम से कहा कि मेरी सियासी ज़िंदगी बेदाग है, मैंने बतौर रुकन असम्बली किसी किस्म की बदउनवानी नहीं की और तमाम तबक़ात के साथ एक सा इंसाफ करना ही मेरा मकसद है। रियासत तेलंगाना की आवाम वज़ीर आला रेवंत रेड्डी की क़ियादत में खुश है। किए गए वादों को पूरा किया जा रहा है। आवाम ने इन्हें बरक़ी खंबे ना होने से रात के औक़ात में चहलकदमी करने वालों को हो रही मुश्किलात से वाकिफ़ करवाया, जिस पर वंशी चंद रेड्डी ने फौरी चेयरमैन बल्दिया आनंद गौड़ को इस मसले से वाकिफ़ करवाया। आनंद गौड़ ने इस मसले को फौरी हल करने का ताक़ून दिया। इस मौके पर अक़लीती मालिती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल, TPCC जनरल सेक्रेटरी संजीव मोतीराज, सीनियर कायद NP वेंकटेश एडवोकेट, टाउन सदर कांग्रेस लक्ष्मण यादव, DCC जनरल सेक्रेटरी सिराज खादरी, कायद चंद्रा कुमार गौड़, टाउन वर्किंग प्रेसिडेंट अजमत अली, अक़लीती सेल ज़िला सदर फयास B मधुसूदन रेड्डी, मोहम्मद ताहिर व दीगर कायदीन मौजूद थे। ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇక్కడ ఉన్నటువంటి MVS కళాశాల గ్రౌండ్స్లో, దీనికన్నా ముందు BD కాలేజ్ గ్రౌండ్లో కూడా ప్రచార కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మాతో పాటు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కోత్వాల్ గారు, PCC ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు NP వెంకటేష్ గారు, సత్తూరి చంద్రకుమార్ గౌడ్ గారు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUA మిత్రులు, యువకులు చాలామంది పాల్గొనడం జరిగింది. ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ప్రజాపాలన పట్ల అశేష స్పందన చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో నాకు పూర్తి విశ్వాసం ఉంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రజాపాలన, గత 100 రోజుల పాలనని చూసి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 14 స్థానాలకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని దీవిస్తారనే నమ్మకం ఉంది. మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే సంపూర్ణ నమ్మకం ఉన్న నేపథ్యంలో నేను నా తరపున కూడా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరినీ, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాం కాబట్టి మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీని చూసి నా గత రాజకీయ అనుభవం, నా రాజకీయ మచ్చలేనటువంటి నా రాజకీయ ప్రస్థానాన్ని చూసి, నా పనితనాన్ని చూసి నన్ను ఆశీర్వదించవలసిందిగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు మహబూబ్ నగర్ వాసులందరూ కూడా మద్దతిచ్చి నన్ను ఆశీర్వదించి నా గుర్తైనటువంటి చేతి గుర్తుకి ఓటేసి నన్ను ఎంపీగా గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, నేను ఎంపీగా గెలిస్తే అది ఒక పదవిగా కాకుండా, ఎంపీ అనేది ఒక పదవిగా కాకుండా ఒక గురుతరమైనటువంటి బాధ్యతగా భావించి ఈ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి అండతో ఈ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి
అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుల సహకారంతో మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, దేవరకద్ర శాసనసభ్యులు జిఎంఆర్ గారు కానివ్వండి, అనిరుద్ రెడ్డి గారు, వీర్లపల్లి శంకర్ గారు, అలానే శ్రీహరి ముదిరాజ్ గారు, పర్ణికారెడ్డి, వీరందరి సహకారంతో మా కార్యకర్తల అందరి తోడ్పాటుతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని, అలానే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందే బాధ్యత కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటానని, అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తూ దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు తగ్గట్టుగా అందరినీ సమానంగా చూస్తూ అన్ని వర్గాల ప్రజల సమగ్ర అభివృద్ధికి నేను తోడ్పాటును అందిస్తానని మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ, దయచేసి నా గుర్తైనటువంటి హస్తం గుర్తు పైన ఓటేసి నన్ను మహబూబ్ నగర్ లోక్సభ ఎంపీగా గెలిపించాల్సిందిగా నేను మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।